వెల్కమ్ టు అగ్మాక్స్. తెలంగాణ రైతులకు ప్రభుత్వం త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు అందించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం వెనుక స్పష్టమైన ఆధారాలు ఉండేలా ప్రభుత్వం గత కొద్ది నెలలుగా శాటిలైట్ సర్వేను చేపట్టింది. ఇందుకోసం వ్యవసాయ వర్సిటీతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములపై సమగ్ర అధ్యయనం చేయిస్తోంది. ఈ శాటిలైట్ సర్వే తాజాగా పూర్తయింది. దీనిపై ఒక పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేశారు. ఈ సర్వేలో భాగంగా జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని సుమారుగా 10,000 రెవెన్యూ గ్రామాల్లో మ్యాప్ల ఆధారంగా పంటల విస్తీర్ణాన్ని నమోదు చేసింది. ఎక్కడ పంట సాగు జరుగుతోంది, ఎక్కడ భూములు ఖాళీగా ఉన్నాయి అనే వివరాలను శాటిలైట్ చిత్రాల సహాయంతో గుర్తించారు. ఈ సమగ్ర నివేదికను ఈ నెల 6వ తేదీన ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. ఈ సర్వేలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ శాటిలైట్ సర్వేలో దాదాపుగా 10% సాగు భూముల్లో పంటలు సాగు చేయలేదని తేలింది. ఈ నేపథ్యంలో ఆ భూములకు రైతు భరోసా నిధులను నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రస్తుతం వాస్తవంగా పంట సాగు జరుగుతున్న భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పంట వేయకుండా ఖాళీగా ఉన్న భూములకు ఈసారి రైతు భరోసా ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. రైతు భరోసా నిధులు ఎప్పుడొస్తాయా అని రైతులు గత కొంతకాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ శాటిలైట్ సర్వే పూర్తి కాకపోవడం వల్ల నిధులు జమ అవడంలో ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్ ప్రభుత్వానికి అందబోతుండటంతో త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావచ్చని అంచనా. సాధారణంగా సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులు విడుదల కావాల్సి ఉంది. పండుగకు డబ్బులు వస్తాయని రైతులు కూడా ఆశించారు. కానీ అది జరగలేదు. జనవరి చివరి వారంతో అయినా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందేమోనని భావించినా అది కూడా సాధ్యపడలేదు. ఇప్పుడు శాటిలైట్ సర్వే రిపోర్ట్ రావడంతో ప్రభుత్వం త్వరలో రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. గత వానాకాలం సీజన్ లో ప్రభుత్వం 69 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు అందించింది. అయితే యాసంగి సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదు. తాజా శాటిలైట్ సర్వే ప్రకారం ఈసారి రైతు భరోసాలో కొంతమేర కోత ఉండే అవకాశం ఉంటుంది. పంట సాగు చేయని భూముల ఆధారంగా కొంతమంది రైతులకు ఈసారి రైతు భరోసా నిధులు నిలిపివేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. శాటిలైట్ సర్వే ద్వారా ప్రతి గుంటలో నిజంగా పంట సాగు అవుతుందా లేదా అన్నదాన్ని స్పష్టంగా గుర్తించారు. ఆ డేటానే ఇప్పుడు రైతు భరోసా నిధులు పంపిణీకి ఆధారంగా ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది.